పాకిస్తాన్లో పెను సంచలనాత్మకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత 24 గంటల్లో పాకిస్తాన్లో ఇరాన్ వైపు నుంచి వచ్చేటటువంటి పైప్ లైన్, అట్లాగే పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాలకి గ్యాస్ పైప్ లైన్ ఏదైతే ఉందో దాన్ని పేల్చి పడేశారు. వెస్ట్రన్ బైపాస్కి ఆనుకుని ఉన్నటువంటి లోపలకు ఉండేటటువంటి ప్లేస్లో పేల్చి అవతల పడేశారు. దీంతో పాటుగా రైల్వే ట్రాక్స్ పేల్చేశారు, బ్రిడ్జెస్ పేల్చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేల్చేశారు. పాకిస్తాన్ ఆర్మీ, మిలిటరీ ఇంటెలిజెన్సు, పోలీసు అలాని ప్రధానంగా టార్గెట్ చేస్తూ వరుసపెట్టి దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో 4 గాయపడ్డారు. అదే సందర్భంలో రైల్ రూట్స్ అనేకం దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇది విజువల్స్ చూస్తుంటే కనబడుతుంటుంది మనకి ఏం జరుగుతున్నది అన్నటువంటిది. పేల్చిన విజువల్స్ని అక్కడ బెలూచ్ రెబల్స్, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు ప్రొజెక్ట్ చేశారంటే వాళ్ళే కలిసి చేశారు, కోఆర్డినేట్ చేసుకు చేశారు అన్నటువంటి విషయం కనబడుతోంది. తద్వారా పాకిస్తాన్లో ఇప్పుడు గ్యాస్కి సంక్షోభం సృష్టించారు. అదే సందర్భంలో అక్కడ సైన్యం ఆ మూలకి వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితుల్ని సృష్టించారు.